హలో అందరికీ. ఆఫ్టర్ హెయిర్ కేర్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నాకైతే ఫుల్ ఆకలేసింది. దానికోసమే ఇప్పుడు నేను ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. నా దగ్గర అయితే వెజ్జీస్ వచ్చేసి క్యారెట్ అండ్ ఆనియన్ మాత్రమే ఉన్నాయి. సో వీటితోనే ఇప్పుడు నేను ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. అండ్ నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులోనే 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అవి కొంచెం మరిగిన తర్వాత నేను దాంట్లో నూడిల్స్ వేశాను. ఈ నూడిల్స్ మనకి బయట ఆల్మోస్ట్ సూపర్ మార్కెట్స్లో అన్నిట్లో దొరుకుతాయి రెడీమేడ్గానే. వీటిని నేను 70% వరకు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని అందులో నేను ఐస్ క్యూబ్స్ వేసేసుకొని స్ట్రైన్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఒక ఐస్ క్యూబ్స్ లేకపోతే కూల్ వాటర్తోనైనా మీరు 2 times వాష్ చేసేసుకొని స్ట్రైన్ చేసేసుకోవచ్చు. అండ్ నేను 2 eggs తీసుకొని వాటిని బీట్ చేసేసుకున్నాను. సాల్ట్ వేసి బీట్ చేసేసాను. అండ్ ఆయిల్లోనే ఈ ఎగ్స్ని వేసేసాను. ఇలా వేస్తే ఏంటంటే మనకి కొంచెం పఫీగా వస్తుంది, ముక్కలు కూడా పెద్దగా కనిపిస్తాయి. ఆఫ్టర్ దట్ ఎగ్ కుక్ అయిన తర్వాత నేను దీంట్లో వెజ్జీస్ వేసాను. ఆనియన్, క్యారెట్ అండ్ చిల్లీ కూడా వేసేసాను. వీటిని ఒక 5 minutes కుక్ అయిన తర్వాత దాంట్లోనే నేను గరం మసాలా పౌడర్ అండ్ నేను కొంచెం కారం వేసాను. సో మీరు కారం కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే లాస్ట్లో రెడ్ చిల్లీ సాస్ వేస్తాం కాబట్టి. సో వీటిని ఒక 2-3 minutes కుక్ అయిన తర్వాత నూడిల్స్ వేసేసాను. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 or 2 minutes బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 1 spoon వచ్చి సోయా సాస్ అండ్ 1 spoon వచ్చి రెడ్ చిల్లీ సాస్ వేసాను. ఇవి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 or 2 minutes బాగా మిక్స్ చేసుకొని కుక్ చేయాలి. అండ్ అంతే, తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ వేసుకొని మీరు సర్వ్ చేసేసుకోవటమే. మీ దగ్గర మాత్రం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ చిన్న ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగుంటుంది. అంతే.